హాయ్ గైస్, వెల్కమ్ టు రిక్కీ అండ్ చెర్రీ ఫ్యామిలీ వ్లాగ్స్. శ్రీశైలం వీడియో అనమాట ఇది. పాలధార పంచదార వీడియో. అసలు నిజం చెప్పాలంటే శ్రీశైలం వీడియోస్ ఇంకా అయిపోలేదు. రోజుకు ఒక వీడియో పెడదామని అనుకుంటానో లేదో ఫోన్ పట్టుకొని వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటాను. రిక్కీ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు గైస్. నాకు అప్పుడు వరకు ఉన్న ఉత్సాహం అంతా కొలాప్స్ అయిపోతుంది. ఇదైతే పాలధార పంచదార అనమాట. నాకు తెలిసి శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరికి ఐడియా ఉండుంటుంది, కానీ కొంతమంది వెళ్ళి ఉంటారు, కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. టైం అనమాట. ఇంకా ఒకసారి మాత్రం వెళ్ళినప్పుడు ఒకసారి టైం చూసుకొని వెళ్ళండి. చాలా బాగుంటుంది. అసలు పీస్ఫుల్గా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అనమాట నిజం చెప్పాలంటే. ఇక్కడైతే అన్ని ఆయుర్వేద సంబంధించిన ఐటమ్స్ అన్నీ అమ్ముతారు గైస్. కొంతమంది కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అట్లని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటారు కదా, డైజెషన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇక్కడ ఉండే అన్ని మూలికలు తెచ్చి తయారు చేసి అమ్ముతారు అనమాట. ఇక్కడ చూడండి, నేను గంధం చెక్క పట్టుకున్నాను. ఎన్ని రకాల గంధం చెక్కలు ఉంటాయో తెలుసా గైస్, ఒక 6-7 రకాలు ఉంటాయి. అన్నీ కూడా అసలు ఎంత మంచి స్మెల్ వస్తాయి అంటే మరి నాకు తెలియదు వాటిపైన పర్ఫ్యూమ్ ఏమన్నా కొడతారో తెలియదు, ఎట్లనో తెలియదు, కానీ ఏ షాప్లో పట్టుకున్నా కూడా అంత మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. చూడండి, కిందకి వెళ్ళాలి మనం, మెట్లు దిగి అట్లా కిందకి వెళ్ళాలన్నమాట. చాలా బాగుంటుంది. పాలధార పంచదార అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా అంటే అక్కడ బోర్డు ఉందన్నమాట. నేను ఆ క్లిప్ తీసాను, కానీ నేను వీడియో పెట్టేటప్పుడు నేను చూడలేకపోయాను. ఒకవేళ మీకు దీనికి ఐడియా ఉంటే నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక్కడ వాటర్ స్వీట్గా ఉంటాయి అంటారు, కానీ స్వీట్గా ఏముండో, నార్మల్గానే ఉంటాయి, కాకపోతే ఫ్రెష్గా ఉంటాయి. వర్షం పడుతుంది, వర్షం పడుతుంది రిక్కీ. చాలు ఒకవేళ మీకు షికాకాయ, కుంకుడుకాయలు అలాంటి గినక ఐటమ్స్, అడవుల్లో దొరికే ఐటమ్స్ కావాలంటే గినక అక్కడ పర్చేజ్ చేయొచ్చు. చాలా ఉంటాయి అన్నమాట, అన్నీ దొరుకుతాయి మీకు. ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్. ఇక్కడే కాదు, పాలధార పంచదార దగ్గరే కాదు, సాక్షి గణపతి దగ్గర, అలానే శిఖరం దగ్గర సైడ్లకు పెట్టేసి అమ్ముతారనమాట. ఒకవేళ మీకు నచ్చితే గినక పర్చేజ్ చేయొచ్చు. అక్కడ ఉన్న కొన్ని ఐటమ్స్ అయితే మేము తెచ్చుకున్నాము. మేము తెచ్చుకునే అయితే బాగానే ఉన్నాయి, పర్వాలేదు, బాగానే వర్క్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడే ఇంకా శివాలయం కూడా ఉంటుంది, చిన్న శివాలయం, చాలా బాగుంటుంది ప్రశాంతంగా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమా.